నువ్వెంత, నీ బ్రతుకెంత, అందులో నీ ఆయుష్ ఎంత? ఎప్పుడైనా ఆలోచించావా? సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మింగేసుకుంటూ వెళుతున్నావే, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చిందని కోతలు కూసుకుంటూ కేకులు మింగుతున్నావా? మింగు మింగు. అరే బాబు, కొత్త సంవత్సరం మాట దేవుడిరుగు. దేవుడిచ్చిన ఆయుష్లో నుంచి 1 సంవత్సరం కోల్పోయావురా సామి. అది చాలదని ఇప్పుడు ఇంకొక సంవత్సరానికి ఎసరు పెట్టేశావు. అరే, నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నమ్మకంగా సమాధానం చెప్పలేవు. అయినా సరే అడుగుతున్నా. రాబోయే సంవత్సరం అంతా నీదే అయినట్టు ఎగురుతున్నావు. అసలు రాబోయే సంవత్సరం అంతా నీదే అని నమ్మకంగా చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నువ్వే కాదు, ఎవడూ చెప్పలేడు. ఎందుకంటే ఎవడెప్పుడు పోతాడో ఎవడికి తెలుసు. అంతెందుకు, కొత్త సంవత్సరం సంబరాల్లోనే చచ్చిపోయేవాళ్ళు ఎంతమందో ఎవరికి తెలుసు. అసలు నీదో కాదో క్లారిటీ లేని దానికోసం కేరింతలు కొడుతున్నావెందుకు? కాలాన్ని శాసించేవాళ్లాగా చెలరేగిపోతున్నావెందుకో? అరే పిచ్చోడా, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదిక్కడ. అలాంటిది 1 సంవత్సరం సొంతం చేసుకోవాలంటే 5,25,960 నిమిషాలు బ్రతకాలి. అప్పుడు కానీ 1 సంవత్సరం నీ సొంతమైనట్టు. ఒకవేళ బ్రతికినా ఈ సంవత్సరం నీకు సంతోషాన్నిస్తుందా, విచారాన్నిస్తుందా, అసలు ఏమిస్తుందో కూడా క్లారిటీ లేదు. అయినా సరే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని భ్రమలో బ్రతుకుతున్నావు. మిత్రమా, నువ్వు బ్రతికున్న ఈ సమయం మాత్రమే నీది. దాన్ని కూడా కొత్త సంవత్సరం పేరుతో మందు కొట్టి బజార్ల వెంట, బార్ల వెంట వెకిలి చేష్టలతో వ్యర్థం చేయకు. ఉన్నతమైన పని చేస్తూ ఉన్నప్పుడు నీ తనువుని చాలించావే అనుకో, నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. అలా కాకుండా ఇలా వెకిలి చేష్టలు చేస్తూ వెళ్ళిపోయావనుకో, నీ జీవితం ఎగతాళిగా మిగిలిపోతుంది. అందుకే చెప్తున్నా, నువ్వు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఈ సమయాన్ని దానికోసం ఉపయోగించు. కొత్త పుస్తకం కొన్నప్పుడు మొదటి పేజీలో నీ పేరును చాలా అందంగా రాసుకుంటావు, పిచ్చి గీతలు గీయవు కదా. కొత్త బైకు కొన్నా సరే మొదటి రోజు పూజ చేయించి మరి చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. ఇలా నీ జీవితంలో క్రొత్త వస్తువులు వాడే ప్రతిసారి చాలా జాగ్రత్తగా ఉంటావు. కానీ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజును ఎందుకింత అజాగ్రత్తగా తాగి తందనాలాడుతూ ఓవర్ స్పీడ్లో బైకు నడుపుతూ బజార్ల వెంట వెర్రి కేకలేస్తూ వ్యర్థం చేస్తున్నావు? జాగ్రత్త మిత్రమా, నువ్వు బయటికి వెళ్ళే ప్రతిసారి నిన్ను కన్న తల్లి నీకు జాగ్రత్త అని చెబుతూనే ఉంటుంది. మా అమ్మ రోజూ చెబుతూనే ఉంటుందిలే అని చెప్పి ఆ మాటని ఆ గడప దగ్గరే వదిలేసి వెళ్ళిపోతావు. కానీ నిన్ను కన్న తల్లి మాత్రం నువ్వు బయటికి వెళ్ళి తిరిగొచ్చేలోపు అలికిడైన ప్రతిసారి ఆ గడప దగ్గరకు వచ్చి నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నువ్వు కనిపించని ప్రతిసారి ఆమె గుండెల్లో ఏదో తెలియని అలజడి. నువ్వు తిరిగి వస్తేనే కానీ ఆమె ముఖంలోకి సంతోషం తిరిగి రాదు. అప్పటి వరకు ఆ అలజడితో ఆమె అల్లాడిపోతూ ఉంటుంది. నీ సంతోషం కోసం నువ్వు బయటికి వెళుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వెళుతూ వెళుతూ నీ తల్లిదండ్రుల సంతోషాన్ని కూడా తీసుకెళ్ళిపోయావు. తిరిగి ఆ సంతోషాన్ని వాళ్ళకి అందిస్తావా, అందించవా అనేది నువ్వు తీసుకునే జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త సుమ, అది నీ సంతోషం మాత్రమే కాదు, నీ తల్లిదండ్రుల సంతోషం కూడా. ఈ సంవత్సరం అంతా నువ్వు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబం సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. నీకు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పలేను, కానీ నీ తల్లిదండ్రులు చెప్పినట్లు జాగ్రత్త అని చెబుతున్నా. జాగ్రత్త మిత్రమా, నిర్లక్ష్యాన్ని నీ చెంతకు రానివ్వకు. నువ్వు జాగ్రత్తగా ఉంటే సంతోషం నీతోనూ నీ కుటుంబంతోనూ ఉంటుంది.